భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ లైన్లోకి భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్న భక్తులకు రేపటికి దర్శనం అయ్యే అవకాశం ఉంది. దీంతో భక్తులను రేపు ఉదయం 6 గంటలకు క్యూ లైన్ల వద్దకు రావాలని టీటీడీ అధికారులు చెబుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ లైన్లోకి భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. ఇప్పటికే క్యూ లైన్లో ఉన్న భక్తులకు రేపటికి దర్శనం అయ్యే అవకాశం ఉంది. దీంతో భక్తులు రేపు ఉదయం 6 గంటలకు క్యూ లైన్ల వద్దకు రావాలని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది? అక్కడ దర్శనానికి ఎంత టైం పడుతోంది జితేందర్? అసలు సుమిత్ర, శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠ జూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ అన్ని నిండి వెలుపల ఉన్నటువంటి నారాయణగిరి షెడ్లు కూడా పూర్తిగా నిండి దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండడంతో వీరికి శ్రీవారి దర్శనం అయ్యేందుకు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ క్యూ లైన్ లో భక్తులను అనుమతించడానికి కూడా నిలిపివేసింది. ఇప్పుడున్న భక్తులు రేపు మధ్యాహ్నానికి దర్శనం అయ్యే అవకాశం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల నుంచి ప్రస్తుతం క్యూ లైన్ వద్దకు వస్తున్నటువంటి భక్తులు రావాలని చెప్పి కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తా ఉంది. మరోవైపు స్వామివారి దర్శనార్థం గత 5 రోజుల నుంచి కూడా భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటా ఉండడంతో నిత్యం కూడా 80 నుంచి 90 వేల మంది భక్తులకు టీటీడీ స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నప్పటికీ కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఈ మాత్రం కూడా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. దీంతో భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండి ఇబ్బందులు పడే కంటే కూడా భక్తి సముదాయాల్లో విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం కూడా క్యూ లైన్ వద్దకు రావాలని చెప్పి కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తా ఉంది. దీంతో ప్రస్తుతం శిలాతోరణం వద్ద వరకు క్యూ లైన్ ఉండడంతో ఆక్టోపస్ ఎంట్రీ పాయింట్ వద్ద నుంచే భక్తుల్ని క్యూ లైన్ లోకి అనుమతించడానికి కూడా టీటీడీ నిలిపివేసింది. అక్కడికి వస్తున్నటువంటి భక్తులంతా కూడా అక్కడి నుంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. ఉచిత బస్సుల ద్వారా వారిని యాత్రి సముదాయాల వద్ద కూడా టీటీడీ పంపించేస్తున్నటువంటి పరిస్థితి. తిరిగి రేపు ఉదయం 6 గంటల పైన క్యూ లైన్ వద్దకు వస్తే క్యూ లైన్ లోకి అనుమతిస్తామని చెప్పి కూడా టీటీడీ ప్రకటించింది. ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు 24 గంటల పైగా దర్శన సమయం పట్టే అవకాశం కూడా కనపడతా ఉంది. భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు కూడా టీటీడీ ఏర్పాటు చేస్తా ఉంది. నిన్న శుక్రవారం స్వామివారి మూల విరాట్కి అభిషేక సేవ నిర్వహించాల్సి ఉన్నప్పుడు కూడా దర్శన సమయం తగ్గి ఉండటంతో కూడా నిన్న 86,000 మంది పైగా భక్తులకు టీటీడీ దర్శనం కల్పించింది. నేడు 90 నుంచి 95 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జితేందర్.